దిగ్గజాలు కానీ పాలసీ విధానాలు కానీ ఆ విధానాలకు లోబడే మేము ముందుకు నడిచే ప్రయత్నం కూడా చేస్తాం. దానికి కూడా దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన మా ప్రభుత్వం చేపట్టిన హైడ్రా సంస్థ నుంచి ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, అటు ఏదో ఖమ్మంలో వస్తూ ఉన్నాయి, లేకుంటే కోదాడలో వస్తూ ఉన్నాయి, మహబూబాబాద్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. మొన్న 20లో జరిగిన హైదరాబాద్లో మనం ప్రత్యక్షంగా చూసినాం. మళ్ళా తిరిగి ఆ విధంగా జరగకూడదనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ హైడ్రా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను హృదయపూర్వకంగా ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు తెలిసిన ఒక న్యాయవాదిగా మొన్న ఈ మధ్యలో మేము చూసాం వారి ప్రకటనకు సంబంధించి హైడ్రా వ్యవస్థ చేస్తూ ఉన్న అంశాలను వారు బాహాటంగా చెప్పడం అనేది. ఎందుకంటే మేము ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా మేము వేరే దారి నడిచినా వారు వేరే దారి నడిచినా ఓ మంచి పని చేసినప్పుడు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్న రఘునందన్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిసి మంచి పని చేయాలని. ఈరోజు వరద బాధితులకు సంబంధించి కూడా ఈరోజు ఈ నీడ్ ఆఫ్ అవర్ నేను కానీ రఘునందన్ రావు గారు కానీ ఇతరులు కానీ రాజకీయాలకు తావునివ్వకుండా ఇంకా కూడా మీ పరంగా కూడా మీ సలహా సూచనలు తీసుకొని వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండే విధంగా చేస్తూ ఉన్న చర్యలకి మీరిచ్చే సలహా సూచనలకు ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మనం అందరం కలిసి వరద బాధితులకు అండగా నిలుద్దామని మీ అందరికీ మనవి చేస్తూ నేను ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలకి ఈరోజు అవార్డు గ్రహీతలకి ఈరోజు కాఫీ టేబుల్ అవార్డు గ్రహీతలందరికీ కూడా 10 టీవీ ఇస్తూ ఉన్న ఈ అవార్డు గ్రహీతలందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. మీ జీవితాలు ఒక ఉదాహరణగా నిలబడి మీరు ఇంకా మరింతగా ఎదగాలని మా తరఫున మా ప్రభుత్వం తరఫున ఆకాంక్షిస్తూ మా తరఫున మరి ప్రభుత్వం తరఫున మీకు పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని మీ లక్ష్యాన్ని ఇంకా మెరుగైన రీతిలో అనేక మంది పెద్దలు చెప్పినట్టు అదే విధమైన దారిలో మీరు పయనించి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి 10 టీవీ సిబ్బంది వారికి మేనేజ్మెంట్ వారికి మా ప్రత్యేకమైన అభినందనలను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.